దొంగ ఓట్లపై ఏడాదిన్నరగా పోరాటం చేస్తున్నామంటున్నారు వైసీపీ నేత లోకేశ్వర్ రెడ్డి. దొంగ ఓట్లు సృష్టించి వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది అంటున్నారు. కేసు నమోదు చేసినప్పటి నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటున్న లోకేశ్వర్ రెడ్డితో మా ప్రతినిధి సత్య ఫేస్ టు ఫేస్ చూద్దాం. ఏపీ ప్రభుత్వానికి సంబంధించి కీలకమైన డేటా దొంగిలిస్తున్నారు. అది ఐటీ గ్రిడ్కి సంబంధించిన సంస్థ హైదరాబాద్లో ఒక సంస్థను ఏర్పాటు చేసి అక్కడి నుంచి తస్కరిస్తున్నారు. ప్రజల పర్సనల్ డేటా అంతా కూడా బయటపెడుతున్నట్టు కూడా హైదరాబాద్కు చెందినటువంటి లోకేశ్వర్ రెడ్డి పోలీసులను ఆశ్రయించిన నేపథ్యంలో లోకేశ్వర్ రెడ్డి మనతో ఉన్నారు. సార్, ఇది మీకు సంబంధించి ఇది ఇన్ఫర్మేషన్ ఎట్లా వచ్చింది? అది ఐటీ గ్రిడ్కి సంబంధించిన సంస్థ తస్కరించినట్టు మీరు ఎలా గుర్తించారు? అది తెలుస్తుందండి. 1-2 సంవత్సరాల నుంచి మేము ఎక్సైజ్ చేస్తున్నాం కాబట్టి ఎక్కడ ఏం జరుగుతుందని చెప్పి మేము చూసాము. మా ఒక సోర్స్ ద్వారా కనుక్కున్నాము. వాళ్ళ యాప్లో మొత్తం అంతా ఉంది, ఆ డేటా ఉంది కాబట్టి మేము ఎఫ్ఐఆర్ ఫైల్ చేసాం. అంటే ప్రభుత్వానికి థర్డ్ పార్టీ అనేది ఉండొచ్చు అంటారా? బ్యాక్గ్రౌండ్ నుంచి వర్క్ చేయించవచ్చు అంటారా? ప్రభుత్వానికి థర్డ్ పార్టీ ఉందా, పార్టీకి థర్డ్ పార్టీ ఉందా అనే దానికంటే కూడా ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ప్రైవేట్ ఇన్ఫర్మేషన్, ఆధార్ కావచ్చు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో మాత్రమే ఉండాల్సిన కలర్ ఫోటోగ్రాఫ్స్ కావచ్చు, అంటే వాళ్ళ ఎవరితో ఉండకూడదండి. అలాగే పల్స్ సర్వేకి సంబంధించి కావచ్చు, ప్లస్ ఈ టీడీపీ బూత్ మెంబర్స్ లింక్ కావచ్చు, ఇవన్నీ కలిపి ఒకే దాంట్లో ఉన్నాయని మేము చెప్పాము. అది కరెక్ట్ అయితే వేరే రకంగా చూస్తారు, తప్పైతే ఇంకో రకంగా చూస్తారు. మా నోటీస్కి వచ్చినది ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాం అంతే అనమాట. దీనివల్ల ఏపీ ప్రజలకు కానివచ్చు, టీడీపీలో ఉన్న ప్రతినిధులు నష్టం కదా. ఇప్పుడు ప్రభుత్వం ఒక పథకంలో ఒక బెనిఫిషరీకి ఏదైనా ఇవ్వాలనుకుంటుంది, ఈ యాప్లో వాళ్ళు చూస్తారు మన పార్టీకి ఓటేస్తారా లేదని. మన పార్టీకి ఓటు వేయనప్పుడు వాళ్ళకి ఆ పథకం లబ్ధి ఎందుకు చేకూరుస్తారండి? ఓటు వేస్తే లబ్ధి ఇస్తారు, ఓటు వేయకపోతే లబ్ధి ఇవ్వరు. సో సఫరర్ అక్కడ ఉన్నారు కదా. అంటే ఏపీ పోలీసులు మీకు ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా, నోటీసులు ఇచ్చారా, లేదంటే ఐటీ గ్రిడ్కి సంబంధించినటువంటి సిబ్బంది మిస్ చేయడం నాకు తెలియదండి. నాకు ఎవరు ఎందుకు వచ్చారు ఏంటంటే నాకైతే క్లియర్గా నన్ను లిఫ్ట్ చేయాలి, ఇంటిమిడేట్ చేయాలనే ఉద్దేశంతో వచ్చారని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మీరు ఏపీ పోలీసులు ఒకవేళ మీకు తీసుకెళ్ళినా కూడా ఫోన్ చేసినప్పుడు మీరు సహకరిస్తారా? అంటే దానికి నాకు తెలియదు కండి. నేను ఇచ్చిన ఏ విధంగా వాళ్ళు చేస్తారు అది. అంటే ఇప్పుడు తెలంగాణ సిపి సజ్జనార్ మీకు ఏం చెప్పారు? అంటే ఇటు తెలంగాణ పోలీసులు సపోర్ట్ చేయమని చెప్పారా, ఏపీ పోలీసులు సపోర్ట్ చేయమని చెప్పారు? దేనికి సపోర్ట్ దేనికి? అంటే ఇప్పుడు ఇది గుంటూరు జిల్లాలో కూడా కేసు నమోదైంది. ఇక్కడ మీరు నాకు ఏ విధంగా సంబంధము? నేను చెప్పింది ఒక విజిల్ బ్లోయర్ లాగా, ఒక సిటిజన్ ఆఫ్ ఇండియా లాగా నేనేం చెప్పాను? ఈ విధంగా జరుగుతుందండి. ఇది ఒకవేళ తప్పు అయితే యాక్షన్ తీసుకోండి నేను చెప్పాను. ఇది పరిస్థితి. అంటే కేవలం అక్కడ ఏపీకి సంబంధించినటువంటి డేటా తస్కరణకి గురవుతుంది. దీనివల్ల ఏపీ ప్రజలతో పాటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి కీలకమైన ప్రతినిధుల డేటా మొత్తం కూడా బయటకు వస్తుంది. ఒక ప్రజలకు సంబంధించినటువంటి ఒక కలర్ ఫోటో కూడా బయట థర్డ్ పార్టీకి అనేది ఇవ్వకూడదు. ఇది కేవలం ఖచ్చితంగా ఇది థర్డ్ పార్టీ బయట పెట్టింది, డేటా అంతా కూడా బయటికి తస్కరవుతుంది. అందుకే నేను తెలంగాణ పోలీసులు ఆశ్రయించి కేసు పెట్టానంటూ కూడా చెప్పడం లోకేశ్వర్ రెడ్డి చెప్తున్నారు. సురేష్తో సత్య టీవీ 9 సిపి ఆఫీస్ నుంచి.